దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 8th అక్టోబర్ 2025 మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. ద బుక్ ఆఫ్ మీకా చాప్టర్ 6 and verse 8. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్నడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను ఏమడుగుచున్నాడు? దేవుడు మనలను ఏమడుగుచున్నాడు? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏం అడుగుతున్నాడు? వాట్ ఈస్ గాడ్ ఆస్కింగ్ యూ? హీ హ్యాడ్ షోన్ ది, ఓ మ్యాన్, వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ డత్ ద లార్డ్ రిక్వైర్ ఆఫ్ ది బట్ టు డూ జస్ట్లీ, న్యాయముగా ప్రవర్తించుటయు, అండ్ టు లవ్ మర్సీ, కనిక్రమును ప్రేమించుటయు, అండ్ టు వాక్ హంబ్లీ విత్ దై గాడ్, దేవుని ఎదుట దీన మనస్సుకులై జీవించుట చాలా ముఖ్యము. నీ జీవితంలో, నీ ప్రవర్తనలో న్యాయము ఉన్నదా? న్యాయము ఉన్నదా? దయచేసి నిన్ను నీతోనే పోల్చుకో. నిన్ను ఇంకొకరితో పోల్చుకోవద్దు. నిన్ను నీతోనే పోల్చుకో. నీ ప్రవర్తనలో న్యాయం ఉన్నదా? దేవుని కొరకు నువ్వు చేసే దాంట్లో న్యాయం ఉన్నదా? అర్థమవుతుందండి? 2 కాసులు వేసిన ఆ విధవరాలు దేవుడు న్యాయాన్ని చెప్తున్నాడు. తనకు కలిగిందంతయు ఇచ్చింది తను. సో యూ హ్యావ్ టు కంపేర్ యువర్ సెల్ఫ్ టు యువర్ సెల్ఫ్. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. నువ్వు ఇతరులు కంపేర్ చేసి నేను వాళ్ళకంటే బాగానే ఉన్నాను కదా, నేను వారికంటే ఎక్కువ చేస్తున్నాను కదా అని అనవద్దు. అర్థమవుతుందండి? ఆ పరిసేడు ప్రార్థనలాగా ఉంటుంది. నేను వారికంటే బాగున్నాను, వారికంటే ఫాస్టింగ్ బాగా చేస్తున్నాను, వారికంటే చర్చ్కు బాగా వెళ్తాను నేను. యూ హ్యావ్ టు కంపేర్ యువర్ సెల్ఫ్ టు యువర్ సెల్ఫ్ విత్ రెస్పెక్ట్ టు ద గాస్పెల్, విత్ రెస్పెక్ట్ టు ద బైబిల్. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయాన్ని కోరుతున్నాడు దేవుడు నీ జీవితంలో. మానవత్వాన్ని కోరుతున్నాడు నీ జీవితంలో దేవుడు. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనిక్రమును ప్రేమించాలి. చాలా ముఖ్యమైన విషయము. కనికరపడాలి. ఇతరులను నువ్వు ఇబ్బంది పాలు చేయకూడదు. ఇతరుల మీద నువ్వు సెటైర్లు, ఇతరుల మీద నువ్వు అవమానపరచకూడదు. ఇతరుల మీద నువ్వు కుళ్ళుకోకూడదు. కనికరమును చూపించాలి. యూ హ్యావ్ టు షో మర్సీ. అర్థమవుతుందండి? కనికరమును చూపించాలి. లేవీయుడు కనికరము చూపించలేదు, ఆ యొక్క పరిసేయుడు కనికరం చూపించలేదు, కానీ సమరయుడు, మంచి సమరయుడు కనికరమును చూపించాడు. God wants you to be a good Samaritan, to show mercy. టు షో మర్సీ. కనికరం చూపించడంలో ఏముంటుంది తెలుసండి? క్షమాపణ ఉంటుంది. కనికరం చూపించడంలో ఏముంటుంది తెలుసండి? ప్రేమ ఉంటుంది. కనికరం చూపించడంలో ఏముంటుంది తెలుసండి? త్యాగం ఉంటుంది. దెర్ ఇస్ సాక్రిఫైస్, దెర్ ఇస్ లవ్ అండ్ దెర్ ఇస్ ఫర్గివ్నెస్ వెన్ యూ షో మర్సీ. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. చాలామంది ప్రసంగికులు, కానీ కనికరమును చూపించలేని వారు. యు డోంట్ షో మర్సీ. వేర్ విల్ యూ స్టాండ్ బిఫోర్ గాడ్? దేవుని ఎదుట ఏ విధంగా నువ్వు ఎలా నిలబడగలవు? అర్థమవుతుందండి? దేవుని ఎదుట దీన మనసులైన యూ హ్యావ్ టు బి హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడు చెప్పింది చేయడము. దీన మనసు అంటే అర్థం ఏంటండి? దేవుడు చెప్పింది చేయడము. దేవుడు ఏమి నీ నుంచి కోరుతున్నాడో, ఆశిస్తున్నాడో అది చేయడమే. దట్ ఈస్ హంబలింగ్ బిఫోర్ గాడ్.
Humbleness is not acted. Humbleness is shown in your works. నీ క్రియల ద్వారా నీ దీనత్వాన్ని నువ్వు కనపరచాలి. हिंदी में पढ़ेंगे मीका का पुस्तक, उसमें 6 अध्याय और 8वीं वचन पढ़ रहे हैं. हे मनुष्य, यहोवा ने तुझे वह बातें बताई है जो उत्तम है. ये वे बातें हैं जिनकी यहोवा को तुझसे अपेक्षा है. ये वे बातें हैं, तू दूसरे लोगों के साथ में सच्चा रहा. तू दूसरों से दया के साथ प्रेम कर और अपने जीवन नम्रता से परमेश्वर के प्रति बिना उपहारों से तुम उसे प्रभावित करने का जतन मत करो. प्रभु को धन्यवाद. प्रभु क्या चाहते हैं आपसे? क्या चाहते हैं? 3 चीज यहाँ लिखा हुआ है. एक, सच्चाई चाहते हैं. दूसरा, दया और प्रेम दिखाना चाहिए. और तीसरा, नम्रता परमेश्वर के सामने. ये 3 चीज की बहुत ही आवश्यकता है परमेश्वर के साथ चलने के लिए. बहुत से मसीहा के बच्चे अपने हिसाब से चलते हैं, अपने हिसाब से अपना भक्ति को मानते. कुछ भी नहीं चलेगा. वो आपका उपवास, आपकी प्रार्थनाएं, आपकी तीर्थ यात्राएं कुछ भी आपके काम में नहीं आएंगे. ये 3 चीज परमेश्वर आपसे चाहते हैं. దేవుడు ఈ 3 విషయాలు నీ యొద్ద నుంచి కోరుతున్నాడు, ఆశిస్తున్నాడు. కనుక నీ జీవితాన్ని ఈ విషయాలు సమర్పించుకో. This is what God is expecting from you. My brother and my sister, you will be judged for this. దీని విషయమై నువ్వు తీర్పులోనికి వస్తావా? అర్థమవుతుందండి? దీని విషయమై దేవుడు న్యాయం చూపిస్తున్నావా? నీకొక న్యాయము, బయట వరకు ఒక న్యాయమా? మీ ఫ్యామిలీలో ఒక న్యాయము, బయట ఫ్యామిలీకి ఇంకొక న్యాయమా? దాట్ ఈస్ నాట్ రైట్. కనిక్రమను చూపించే వ్యక్తిగా ఉండాలి నీవు. అర్థమవుతుందండి? ప్రార్థన చేసుకుందాం. ఐ విల్ టెల్ యూ, ఈ విధంగా నువ్వు చేసినప్పుడు నువ్వు దేవునికి దగ్గర అయ్యే వ్యక్తివి. యూ కమ్ క్లోజర్ టు గాడ్. యూ విల్ బికమ్ లైక్ గాడ్. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ ఈ గొప్ప వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మీరు మాకు ఇచ్చిన వాక్య విశ్లేషణకై స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత అవసరమో నాయన మేము న్యాయముగా ప్రవర్తించుట నాయన, కనిక్రమును కనికరించుట ప్రభా నాయన. దేవా, దీన మనస్సుకులుగా ఉండుట ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన ఈ యొక్క విషయాలతో అభిషేకించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ కృపచాలునయ్యా, నీ కృపచాలను తండ్రి. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిని మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంను దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తి గల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేయవాడవయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన తండ్రి, దేవా, మంచి జాబ్స్ను మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా నాయన. బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్లో మీ తోడు దయచేయమని అడుగుచున్నాను నాయన. ఇబ్బందులు ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని బిడ్డలు అడుగుచున్నాను ప్రభా నాయన. చదువుకుంటున్న వారు చదువు అంతట్లో మీ తోడు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి మీరు కాపాడినందుకు స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు పరిచయను దీవించండి అయ్యా. పరిచర్యలో న్యాయము, కనికరము నాయన, దీన స్వభావం ఉండుటకు కృప దయచేయండి అయ్యా. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. రక్షించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందు ఉన్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన దినాహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.